3400 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతోంది. దుర్గా ప్రసాద్ గారు ఎట్లా విశ్లేషిస్తారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఓట్ బ్యాంక్ మీద? ఎందుకంటే పార్టీ ఇక్కడ స్ట్రాంగ్ గా ఉందా లేదా పక్కన పెడితే పార్టీ మద్దతుదారులు, అభిమానులు, ఇంకా కార్యకర్తలు కూడా ఉన్నారు. అన్ని పార్టీలు అప్పీల్ చేసుకున్నాయి. కానీ ఇందాక చరణ్ యాదవ్ గారేమో మీరు బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోయారు అని చెప్తున్నారు పార్టీ మద్దతుదారులంతా. అదే ఇప్పుడు అంటే గుడ్ మార్నింగ్ రిషి గారు. గుడ్ మార్నింగ్. డిబేట్ లో పాల్గొన్న కిషోర్ రెడ్డి గారికి, కిరణ్ కౌశిక్ గారికి, అందరికి నమస్కారం. దత్తాత్రేయ గారికి నమస్కారం. అయితే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ ఎటు పోయింది అనేది నేను చెప్తా, ఎట్లా పోయింది అనేది కూడా చెప్తా. మేము పార్టీగా డైరెక్షన్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే వాస్తవంగా మేము ఎన్డీఏ కూటమి బీజేపీతో ఉన్నాం. కానీ ఇక్కడ తెలంగాణ బీజేపీ పార్టీకి అధికారంలోకి రావాలన్న ఆకాంక్ష ఉన్నదో లేదో మాకు తెలియదు. నిర్ద్వందంగా మీడియా ముఖంగా చెప్పదలుచుకున్నాను నేను. ఎందుకంటే ఎన్డీఏ గఠబంధన్ ఉన్న కాడ ఇవాళ దేశంలో రెండో ఫోర్స్ గా మేము అధికారంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీ అలయన్స్ అనేది ఉంటే ఎంత బాగుండేది, ఇలా ఇవాళ ఎంత గౌరవప్రదంగా ఉండేదని బీహార్ కి లోకేష్ గారిని తీసుకుపోయి ప్రచారం చేపిస్తారు. అక్కడ సెంట్రల్ బీజేపీ పార్టీ వాళ్ళు దే ఆర్ వాంటింగ్ డెఫినెట్ గా తెలుగుదేశం తోటి ముందుకు పోవాలని. గతంలో ఎన్నికల్లో కూడా వద్దంటుంది కదా బీజేపీ. లేలే అందుకనే కదా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళది రెండు రకాలైన సిద్ధాంతాలు ఉండటం వలన ఇవాళ తెలుగుదేశం పార్టీ మేము ఒక స్టాండ్ ఇవ్వలేకపోయినాం. ఏ పార్టీ కన్నా తటస్థంగా ఉండాల్సి వచ్చింది. పార్టీ అధిష్టానంగా మేము కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మేము డైరెక్షన్ ఇవ్వాల. కానీ ఇక్కడ జూబ్లీహిల్స్ లో మా ఓట్ బ్యాంక్ 10 నుంచి 12,000 ఓట్ బ్యాంక్ ఓపెన్ ఉంది. అదే తెలుగుదేశం పార్టీ గుర్తిస్తే 12,000 ఓట్లు పడతాయి. అయితే అది ఎటు పోయింది అనేది సమస్య ఏం కాదండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు అప్పీల్ చేసినారు, కేటీఆర్ గారు అప్పీల్ చేసినారు మాకు వస్తాయని. కానీ ఇవాళ 2 అప్పీల్లో కూడా ముఖ్యమంత్రి గారు అప్పీల్. నేను ఇది పార్టీగా అంటే ఒక వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను చూసేది ఏంటంటే వాట్ ఈజ్ రాంగ్ ఇట్. ముఖ్యమంత్రి గారు అప్పీల్ చేసిన దాంట్లో రాంగ్ ఏముంది? నిజమే కదా. భారత రాష్ట్ర సమితి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉండకూడదనే ప్రతి చర్య 14 గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి వాళ్ళు చేశారు కదా. మా మీద ఒత్తిడి ఉంది కదా, మా కార్యకర్తల మీద ఆ రకమైనటువంటి ఇది కూడా ఉంది కదా. రెండోది మొన్న చంద్రబాబు నాయుడు గారు 23లో అరెస్ట్ అయినప్పుడు కూడా ఇక్కడ సానుభూతి పరులు వాళ్ళంతా కూడా ధర్నాలు చేస్తుంటే పోయి విజయవాడలో చేసుకోమన్నారు. అంటే ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఏదైతే రేట్రేట్ చేశారో అదంతా కరెక్ట్ అది. కాబట్టి ఇవాళ మేము ఎట్టి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ అనేది భారతీయ జనతా పార్టీతో ఉన్నమాట నిజమే, కానీ మాకు ఎలాంటి డైరెక్షన్ లేదు. కాబట్టి మేము మా కార్యకర్తలందరూ మనోగతాలు ఏమున్నాయంటే యాంటీ బీఆర్ఎస్ పనిచేయాలనే ఉంది. రిజల్ట్ కూడా అదే చూపెట్టబోతుంది. రెండోది ప్రతినిధి మీరందరూ బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోయారు అంటున్నారేంటి? మద్దతుదారులు, అభిమానులంతా అది బహుశా మిత్రుడు అంటే తెలియదు వారికి. కిరణ్ గారు మరి ఎట్లా ఎస్టిమేషన్ వేశారో మాకు తెలియదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి కాదు మీరు అన్నారు. ఇంకా ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే ఎన్డీఏ బీహార్లో ఎన్డీఏకి లోకేష్ బాబు గారు అక్కడ ప్రచారం చేసింది కాబట్టి టీడీపీ స్టాండ్ తీసుకోలేదు. కాబట్టి స్టాండ్ తీసుకుని ఉంటే వేరుండే, వాళ్ళు ఎటు స్టాండ్ తీసుకోలేదు కాబట్టి అక్కడ లోకేష్ బాబు గారు అదే అన్న ఇప్పుడు అక్కడ అక్కడ బీహార్ లో టీడీపీ ఎన్డీఏకి మద్దతు ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి కొంత స్ప్లిట్ అయినా చెప్తున్నాం. అదే చెప్తున్నా. అయినా ఇంకోటి బీజేపీ సంబంధించి మాత్రం మొత్తం రిషి గారు కౌశిక్ గారు చెప్పేది ఏంటంటే ఆయన చెప్పేది మా ఓట్ బ్యాంక్ ఒకళ్ళు నిజంగా కూడా మనం స్టాండ్ తీసుకోపోయినా లోకేష్ బాబు మన ఎన్డీఏ తరఫున బీహార్ పోయి ప్రచారం చేసి వచ్చారు కాబట్టి పోతే బీజేపీకి పోవాలా. కానీ బీఆర్ఎస్కి ఎట్లా పోతే మరి వాళ్ళ అదేందో నాకు అర్థం కాల. మరి దాని ఏందో మరి అది. కానీ రెండోది ఏంటంటే నేను అంటున్నది ఏంటంటే కార్యకర్తలు మేము పార్టీ అధికార ప్రతినిధిగా కానీ లేకపోతే మా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలంగాణలో ఏం డైరెక్షన్ అనేది లేకుండా తటస్థంగా ఉన్నాం. బికాజ్ మేము బీజేపీ వాళ్ళు కనుక బిఫోర్ ఎలక్షన్ ముందు నోటిఫికేషన్ రాగానే మాతో కూర్చొని మా తెలంగాణ కమిటీ శాఖతో కూర్చొని ఒక కమిటీ వేయించుకుంటే హోరాహోరీగా మేము కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ 100% ఇద్దామండి. 100% అన్కండిషనల్ గా మమ్మల్ని అడిగుంటే మేము